ఉదయం దేవుని వాగ్దానం. నీకు వాగ్దానం ఇచ్చిన దేవుడు నమ్మదగినవాడు, నిన్ను విడువడు, ఎడబాయడు. ప్రైజ్ ది లార్డ్ అండి. గుడ్ మార్నింగ్. అందరు బాగున్నారు కదా? ప్రభువైన యేసుక్రీస్తు నామంలో ఉదయకాల సమయంలో అందరికీ ప్రత్యేకమైన శుభములు తెలియజేస్తూ ఉన్నాను. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాలను దీవించి సకల సమృద్ధి చేత ఆశీర్వదించును గాక. మీ అందరికీ హ్యాపీ సండే అండి. ఈ ఉదయకాల సమయంలో ఈ పరిశుద్ధ దినమున ఇలా కలిసి ప్రభుని స్తుతించడం ఎంతో సంతోషంగా ఉంది కదా. ప్రతి ఉదయం కూడా చాలా అద్భుతంగా ప్రభు మాట్లాడుతున్నారు. తన దయగల మాటల ద్వారా చాలా చక్కగా మనం నడిపించబడుతున్నాం. చాలా నెమ్మదిని మన జీవితాల్లో మనం చూడగలుగుతున్నాం. మరి ఇంకెందుకు ఆలస్యం అండి? ఈ ఉదయం కూడా ఆలస్యం చేయకుండా దేవుని మాటలు ప్రత్యేకంగా మరి అందరం కలిసి ధ్యానిద్దాం. ఒక మాట చెప్పిన, మీరు మాకు ఏదైతే పంపిస్తున్నారో ప్రతి ప్రార్థన విజ్ఞాపనని మేము చూస్తూ ఉన్నాము. మరి యూట్యూబ్ ద్వారా, ఇన్స్టా, ఫేస్బుక్ ద్వారా ఏవైతే మెసేజెస్ మాకు అందిస్తున్నారో ప్రతి దాన్ని ఎత్తిపట్టి ప్రార్థన చేస్తున్నాం. మేము మా ప్రార్థన బృందం అంతా కూడా మీ కొరకు ప్రార్థన చేయడానికి ఇంకనూ సిద్ధంగా ఉన్నాము. ధైర్యంగా ఉండండి. గొప్ప కార్యాలు ప్రభు మీ ఎడల చేయబోతున్నారు. ఆమె ఇంకా ఆలస్యం చేయక చూడండి, నిర్గమకాండం 22వ అధ్యాయం 27వ వచనం ద్వారా మనం అందరం బలంగా ముందుకు సాగుదాం. నేను దయగలవాడను, వాడు నాకు మొరపెట్టిన ఎడల నేను విందును. ప్రైజ్ ది లార్డ్. చక్కని మాటలు కదా. ఎస్, చూడండి, ప్రభు దయగలవాడు. ఆమె ఆయన దయగల దేవుడై ఉన్నారండి. ఆయన ఎంత దయగలవారంటే నిజంగా మన జీవితాల్లో మన క్షేమాన్ని కోరుకునే దేవుడు. మనము పడిపోతున్నప్పుడు, తప్పిపోతున్నప్పుడు, చెదిరిపోతున్నప్పుడు నిజంగా ప్రభు మన గురించి ఎంతగా ఆలోచన చేస్తారంటే మనం బాగుపడడం, మనం సరిచేయబడడం, మనం దీవించబడడం నిజంగా ప్రభుకి మరి నిజంగా చాలా అవసరమై ఉందండి. దేవుడు మన కొరకు నిత్యము ప్రతి క్షణం ఆలోచన చేసే దేవుడై ఉన్నారు. ఈ లోకంలో ఉన్న మన సొంత వారే మన కొరకు ఆలోచన చేయని పరిస్థితులలో మనము చాలా మరి ఎదుర్కొన్నాం కదా. ఎన్నో పరిస్థితులు మనం చూసాం. కానీ దేవుడు అలా కాదండి. తన దయను చూపించే దేవుడు. చూడండి, మనం మొరపెట్టినప్పుడు ఆయన మన మొరను వినే దేవుడు. ఆమెన్. ఏ స్థితిలో ఉన్నా, ఏ పరిస్థితిలో ఉన్నా మన జీవితాల్లో మనం ఇంకను దీవించబడాలని మరి కోరే దేవుడిగా ఉన్నారు. ఈ ఉదయకాల సమయంలో మొరపెట్టే జీవితాలకు మన జీవితాలు ఉండాలండి. ఆమెన్. ఈ రోజున అవసరత ఉందని మరి ఆ అవసరత కొరకు నువ్వెంతగానో మనుషుల చుట్టూ తిరుగుతున్నావేమో, కానీ మనుషులు ఎవరైనా నీవు చెప్తున్న మాటను వినగలుగుతూ ఉన్నారా? నీకు ఏదైనా సహాయం చేయగలుగుతున్నారా? కదండి, ఎవరు లేరండి. కానీ దేవుడు గొప్ప దేవుడిగా ఉన్నారు. నువ్వు మొరపెట్టినప్పుడు నిశ్చయముగా ఆయన వినే దేవుడిగా ఉన్నారు. ఆయన దయగల దేవుడై ఉన్నారు. ఆమెన్. చూడండి, ఇంతవరకేమో మనం ఏం చూసామంటే ఆయన మనం తప్పిపోతున్నప్పుడు సరిచేయడం, బాగుపరచడం, తన దయను మన పట్ల ఉంచడం కదా. ఇంతసేపు ఇలా ధ్యానించాం. ఇప్పుడు చూడండి, ఆయన ఎంత గొప్ప దేవుడు అంటే నీవు ఏ అవసరతలో ఉండి ప్రార్థించినా ఆయన వినే దేవుడిగా ఉన్నారు. ఎందుకంటే నీ అవసరతలో దేవుడు తను తోడుగా ఉండి తన నిశ్చయముగా తన కృపతో మనల్ని నడిపించే దేవుడిగా ఉన్నారు. ఆమెన్. మనుషుల సహాయము మనము కోరుకుంటూ ఉంటాం. కొన్ని కష్టాల్లో, శ్రమల్లో, నష్టాల్లో దేవుని సహాయాన్ని కోరని వారిగా ఉంటూ ఉంటాం. మరి కనీసం ప్రార్థించని వారిగా ఉంటాం. మన జీవితాలు అలా ఉండకూడదండి. మన జీవితాలు మొరపెట్టే జీవితాలుగా ఉండాలి. ఉదయకాల సమయంలో నువ్వు మొరపెడుతుండగా నేను విందును అని దేవుడు అంటున్నారు. దేని కొరకైతే ఇంతవరకు మొరపెట్టారు మీ జీవితాల్లో ప్రభు కార్యం చేయబోతున్నారు. ఆమెన్. ఇంకా ఎవరైతే మొరపెట్టని వారిగా ఉన్నారో, మనుషులపైన ఆధారపడుతున్నారో, నిశ్చయం గుర్తుపెట్టుకోండి, దేవుడు మీరు మొరపెట్టడం మొదలుపెట్టిన తర్వాత నిజంగా చూడండి, మీరు మొరపెట్టడం మొదలు పెట్టండి, దేవుని కార్యాలు చేయడం మొదలు పెడతారు. ఆమె నిశ్చయముగా దేవుని సహాయము, దేవుని కృప, దేవుని కనికరం, దేవుని దయ ఎల్లప్పుడూ మనకు తోడుగా ఉంటుంది. ఈ 3 విషయాల తన కనికరాన్ని, తన దయను మన పట్ల ఉంచే దేవుడిగా ఉన్నారు. చూడండి, ఎలా మన జీవితాల్లో ముందుకు వెళ్ళాలని ప్రయత్నించినా ప్రభు సహాయం లేకుండా, ఆయన దయ లేకుండా ఏమైనా చేయగలుగుతామా? ఆయన దయ ఖచ్చితంగా ఉండాలండి. మనం ఏం చేస్తూ ఉంటామంటే మనుషుల దయను కోరుకుంటూ ఉంటాం. వీళ్ళు నన్ను మరి ప్రేమిస్తే బాగుండు, లేకపోతే నాకు తోడుగా ఉంటే బాగుండు, నా పైన కొద్దిగా దయ ఉంచితే బాగుండు, ఇదిగో ఈ కష్టం నుంచి నేను దాటించబడతా, ఈ నష్టం నుంచి నేను విడుదల పొందుకుంటాను అనుకుంటూ ఉంటాం. మనుషులు ఎంతవరకు తోడుగా ఉంటారు? ఒకరోజు మనకు తోడుగా ఉండడమే కష్టం, కానీ దేవుడు నిరంతరం మనకు తోడుగా ఉండే దేవుడిగా ఉన్నారండి.
ఆమెన్. తన దయతో మనల్ని వర్ధలింపచేసే దేవుడిగా ఉన్నారు. ఈ ఉదయకాల సమయంలో మొరపెట్టు. ఏ అవసరతలో నువ్వు ఉన్నా మొరపెట్టడం మరి ప్రారంభించు. ప్రభు గొప్ప కార్యం చేయబోతున్నారు. ప్రాముఖ్యంగా ఈ పరిశుద్ధ దినమున ప్రభు సన్నిధానంలో నువ్వు మొరపెడుతూ ఉండగా ఆయన సన్నిధి నీకు మేలు చేయబోతుంది, మంచి చేయబోతుంది. కుటుంబం అంతా కలిసి ప్రభుని ఆరాధించండి, మహిమతో నింపబడతారంతే. ఆమె మరి దేవుని దయను కోరుకుంటూ ప్రార్థన పూర్వకంగా ఈ మాటల్ని ఎత్తిపట్టి ప్రార్థిద్దాం. నిరంతరం ప్రభు దయ మన పట్ల ఉంచి ఆయన గొప్ప చేయబోతున్నారు. ఆలస్యం ఎందుకు, ప్రార్థిద్దామా? ప్రార్థన. అద్భుతమైన తండ్రి, ఉదయకాల సమయంలో మీ బలమైన మాటల ద్వారా బలపరచబడుతున్నాం. నీ దయను మా పట్ల ఉంచి అయా మేము మొరపెట్టగా అయా ఎదుగోండి మా ప్రార్థనని వింటావని చక్కని మాటలతో మమ్మల్ని నడిపిస్తున్నందుకు మీకు వందనాలు. అవునయ్యా, దయగల దేవుడవయ్యా. ఇంతటి దయ అంటే అయా ఎదుగోండి అన్ని విషయాల్లో ప్రభా అన్నిట్లో కూడా మా మంచిని కోరుకునే దేవుడవు. మేము మొరపెట్టినప్పుడు మమ్మల్ని తృణీకరించే దేవుడవు కాదయ్యా. అయా ఇదిగోండి ఏ విషయంలో కూడా అయా ఇదిగోండి ప్రభా మేము వెనకాడకుండా అన్ని విషయాల్లో మీకు ప్రాధాన్యత ఇస్తూ మొరపెట్టే జీవితాలుగా మా జీవితాలు ఉండును గాక. హన్న ప్రార్థించింది, మీ సన్నిధిలో అడిగింది. ప్రభ మీ దయను తన పట్ల ఉంచి తను అడిగినట్లుగా తన జీవితంలో అద్భుతాన్ని మీరు చేశారయ్యా. ప్రభ మా జీవితాలు కూడా మొరపెట్టే జీవితాలుగా ఉండును గాక. ఎక్కడ కూడా ఆగకుండా మీ కొరకు నడిచే కృపను దయచేయండి. అలాగనే ప్రభా ఇదిగోండి ప్రతి విషయంలో నీ కనికరం, నీ దయ, నీ వాసలతో, నీ కృపతో ఉంచుతూ బలంగా నడిపించండి. ఈరోజు మా ప్రియులందరూ చేస్తున్న ప్రతి పనులలో, ప్రయత్నాలు మీరు తోడే ఉండండి. వెళ్తున్న మార్గాల్లో మీరు తోడే ఉండండి. అద్భుతం జరిగించమని వేడుకుంటున్నాం. అలాగనే ప్రభా అయా ఎంతమంది అయితే ప్రభా అనారోగ్యముతో ఉన్నారు, ఉదయకాల సమయంలో మంచి ఆరోగ్యము, క్షేమము కలుగును గాక. ప్రతి అనారోగ్యం కొట్టివేయబడును గాక. గొప్పవారగుదురు గాక, క్షేమము కలుగును గాక అని మేము ప్రార్థన చేస్తూ ఉన్నాం. అలాగే ప్రభా ఈ ఉదయకాల సమయంలో ఎంతమంది అయితే చాలా ఆయా కష్టాల మధ్యలో, నష్టాల మధ్యలో, ఎదురీతలలో, ఆయా భయంకరమైన పోరాటాలతో ఉన్నారో వారికి విడుదల కలుగును కాక అని మేము ప్రార్థిస్తున్నాం. ప్రభ చిన్నపిల్లలేమి, పెద్దవారేమి, ప్రభ యవనస్తులేమి, ప్రభ వృద్ధాప్యంలో ఉన్నవారేమి అందరినీ మీరు జ్ఞాపకం చేసుకోమని వేడుకుంటున్నాం. ప్రతి ఒక్కరి జీవితంలో అయా ఇదిగోండి ప్రభ ప్రతి ఒక్కరిని గొప్ప చేయండి. ప్రభ మీకు ప్రాధాన్యత ఇచ్చి చక్కగా ప్రతి కృపను దయచేయండి. కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్న బిడ్డలకు తోడే ఉండండి. యవనస్తులుగా ఉంటుండగా ఏ విషయాలు త్రొట్టిల్లిపోకుండా చక్కగా ప్రభా ఇదిగోండి వారి జీవితంలో ప్రభా వారి కెరియర్లో ప్రభ ఉన్నతమైన స్థితిలో వారు ఉంట కృప చూపించండి. ప్రభ వచ్చాడు ఆలోచనల నుంచి విడుదల పరచండి. ప్రభా సహాయం చేయండి. ఈ ఉదయకాల సమయంలో ప్రభా వారి ఉద్యోగాల కొరకు ప్రయత్నిస్తున్న వారి జీవితంలో అద్భుతం జరిగించండి. వివాహాల కొరకు ఎదురు చూస్తున్న వారి జీవితంలో ప్రభా అద్భుతం జరిగించండి. గర్భఫలం లేక ఉన్నారో వారు అడుగుతుండగా వారి జీవితంలో గొప్ప కార్యం జరుగును కాక అని ప్రార్థన చేస్తున్నాం. కోర్టు సమస్యలతో ఉన్న వారికి విడుదల కలుగును కాక, భయంకరమైన బంధకాలతో ఉన్న వారికి విడుదల కలుగును గాక, ప్రతి ఒక్కరి శాపం ఆశీర్వదకరంగా మార్చబడును గాక అని ప్రార్థిస్తున్నాం. ఈ ఉదయకాల సమయంలో ఎంతమంది అయితే బర్త్డేస్, మ్యారేజ్ డేస్, స్పెషల్ ఈవెంట్ సెలబ్రేట్ చేసుకుంటున్నారో అందరి పట్ల గొప్ప కార్యాన్ని జరిగించి నూతన సంవత్సరంలో అడుగు పెడుతుండగా నూతనమైన దయా కిరీటంతో వారు వర్ధలింపబడుతురు గాక. ఈ నూతన సంవత్సరంలో వారికి క్షేమము కలుగును గాక. అలాగనే ప్రతి ఒక్క సేవకుని, ప్రతి ఒక్క విశ్వాసిని, ప్రతి ఒక్క సంఘాన్ని ఈ పరిశుద్ధ దినంలో మీరు జ్ఞాపకం చేసుకోండి. గొప్ప అయా పరిచర్య జరగాలి ప్రభా. అయా ఇది మా భారతదేశంలో గొప్ప పరిచర్య జరగాలి. ఎక్కడ కూడా ప్రభా పరిచర్య ఆగకూడదు. నమ్మకమైన సేవకులు, నమ్మకమైన విశ్వాసులని కొరకు లేకుంటే కృప చూపించండి. ప్రతి ఒక్కరిని మీరు జ్ఞాపకం చేసుకోమని, మమ్మల్ని స్థిరముగా నడిపించమని యేసు నామములో అడుగుతున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అందరికీ ప్రైజ్ ది లార్డ్. మే గాడ్ బ్లెస్ యు. దేవుని కృప అందరికీ తోడైండును గాక. ఆమేన్. కొత్తగూడెం స్వస్థత ఆరాధన జరగబోతుంది. ప్రతి శనివారం ఉదయం 9 గంటలకు భద్రాద్రి కొత్తగూడెంలో అమ్మ తేజ మినిస్ట్రీస్ నందు అద్భుతమైనటువంటి ఆరాధన జరగబోతుంది. ఖమ్మం ప్రాంత ప్రజలకు గొప్ప శుభవార్త. అమ్మ తేజ మినిస్ట్రీస్ తైలాభిషేక ఆరాధన ఆగస్ట్ 18వ తారీఖు మంగళవారము ఉదయం 9 గంటలకు మంచుకంటి భవన్ సిపిఎం ఆఫీస్ పక్కన ఎన్ఎస్టి రోడ్ ఖమ్మం నందు జరుగును. తాడేపల్లిగూడెం ప్రాంత ప్రజలకు గొప్ప శుభవార్త. అమ్మ తేజ మినిస్ట్రీస్ తైలాభిషేక ఆరాధన ఆగస్ట్ 19వ తారీఖు బుధవారము ఉదయం 9 గంటలకు రేణుకా ఫంక్షన్ హాల్, కొండయ్య గోపయ్య చెరువు, కొత్త బ్రిడ్జ్, అంబేద్కర్ నగర్, తాడేపల్లిగూడెం నందు జరుగును. విశాఖపట్నం ప్రాంత ప్రజలకు గొప్ప శుభవార్త. అమ్మ తేజ మినిస్ట్రీస్ తైలాభిషేక ఆరాధన
ఆగస్ట్ 25వ తారీఖు మంగళవారము ఉదయం 9 గంటలకు సుబ్బలక్ష్మి కళ్యాణ మండపం శ్రీ కన్యా థియేటర్ ఎదురుగా సుబ్బలక్ష్మి నగర్ విశాఖపట్నం నందు జరుగును. తప్పకుండా ఈ తైలాభిషేక ఆరాధనలో మీరు మీ కుటుంబ సభ్యులు పాల్గొనండి, దైవ దీవెనలు పొందండి. మిమ్మల్ని ఆధ్యాత్మికంగా పరిశుద్ధాత్మ దేవుడు ఈ ఆరాధన ద్వారా బలపరచబోతూ ఉన్నారు. మీ సమస్య ఏదైనా దేవుడే పరిష్కారం ఇవ్వబోతూ ఉన్నారు. దైవ సేవకులు పాస్టర్ అమ్మతేజ గారు అందరి కొరకు భారం కలిగి ప్రార్థన చేయబోతున్నారు. నిరుద్యోగ సమస్యలతో మీరున్నారా? ఆర్థిక ఇబ్బందులతో మీరున్నారా? సంతానము లేని పరిస్థితుల్లో మీరున్నారా? అప్పుల సమస్యలతో మీరున్నారా? కుటుంబంలో సమాధానము లేక చాలా భయంకరమైన పోరాటాల మధ్యలో మీరున్నారా? అవి ఏవైనా దేవుడు మీ ఆత్మీయ స్థితిని మొదటిగా బలపరిచి అన్ని విషయాల్లో కృప చూపించబోతున్నారు, సమాధానంతో నింపబోతున్నారు. తప్పకుండా పాల్గొనండి. సుబ్బలక్ష్మి కళ్యాణ మండపం ఆగస్ట్ 25వ తారీఖు మంగళవారం ఉదయం 9 గంటలకు విశాఖపట్నం. వివరాలకు సంప్రదించవలసిన మా ఫోన్ నెంబర్స్ 7286000072, 7286000071, 9346000100. కాకినాడ ప్రాంత ప్రజలకు గొప్ప శుభవార్త. అమ్మ తేజ మినిస్ట్రీస్ తైలాభిషేక ఆరాధన ఆగస్ట్ 26వ తారీఖు బుధవారము ఉదయం 9 గంటలకు మేవా ఫంక్షన్ హాల్ ఎగ్జిబిషన్ గ్రౌండ్ ఎదురుగా కాకినాడ JNTU పక్కన పిఠాపురం రోడ్ కాకినాడ నందు జరగబోతుంది. తప్పక ఈ ఆరాధనలో మీరు మీ కుటుంబ సభ్యులు పాల్గొనవలసిందిగా కోరుతూ ఉన్నాం. పరిస్థితులు ఏమైనప్పటికీ నీవు చేసే స్తుతి నీ ప్రతి పరిస్థితిని మార్చబోతోంది. తప్పకుండా ఈ ఆరాధనలో స్తుతించండి, దేవుని మహిమపరచండి. దేవుడు అనేకమైన గొప్ప కార్యాలు మీ జీవితంలో జరిగించబోతున్నారు. ఈ ఆరాధనలో దైవ సేవకులు పాస్టర్ అమ్మ తేజ గారు, సిస్టర్ బ్లెస్సీ తేజ గారు మీ కొరకు భారం కలిగి ప్రార్థన చేయబోతూ ఉన్నారు. నిరుద్యోగ సమస్యతో, అప్పుల సమస్యతో, చనిపోవాలని ఆలోచనల మధ్యలో నీవు నీ కుటుంబం ఉందేమో, ఆర్థిక పోరాటాలతో నీ కుటుంబము సతమతం అయిపోతున్న పరిస్థితిలో ఉన్నా దేవుడు ఈ ఆరాధన ద్వారా నువ్వు ఏ పరిస్థితిలో ఉన్నా గొప్ప కార్యాన్ని చేయబోతున్నారు. తప్పకుండా పాల్గొనండి, మీ ఆత్మీయ జీవితాన్ని కట్టుకోండి. ఆగస్ట్ 26వ తారీఖు ఉదయం 9 గంటలకు బుధవారం మేవా ఫంక్షన్ హాల్ కాకినాడ నందు కలుద్దాం. వివరాలకు సంప్రదించవలసిన మా ఫోన్ నెంబర్స్ 7286000072, 7286000071, 9346000100.